వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికా చారిత్రక విజయం సాధించింది. 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని అందుకుంది. సౌత్ ఆఫ్రికా క్రికెట్ను మలుపు తిప్పే విజయాన్ని సాధించింది. 282 పరుగుల టార్గెట్ చేజ్లో ప్రొటీస్ జట్టు గట్టిగా పోరాడింది. మర్కరమ్, టెంబా బౌమా అత్యుత్తమంగా రాణించారు. గెలుపు కోసం బలమైన బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఒకరు సెంచరీ కొడితే మరొకరు హాఫ్ సెంచరీ సాధించారు. అందుకే అటు మర్కరమ్, ఇటు బౌమాపై ప్రశంసల వర్షమే కురుస్తోంది. అయితే వీళ్ళిద్దరే కాదు, సౌత్ ఆఫ్రికా విజయంలో కగిసో రబడా కూడా కీలక పాత్రే పోషించాడు. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఆస్ట్రేలియాను వణికించేశాడు. తొలి ఇన్నింగ్స్లో కమిన్సేన్ను 212 పరుగులకే పరిమితం చేశాడు. పేస్కు అనుకూలించిన పిచ్ మీద పంజా విసిరాడు. సగం వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఉస్మాన్ ఖవాజా, క్యామరూన్ గ్రీన్, వెబ్స్టర్, కమిన్స్, మిచెల్ స్టార్క్ను అద్భుతమైన బంతులతో పెవిలియన్కు పంపాడు. తొలి ఇన్నింగ్స్లో మొత్తం 15.4 ఓవర్లు సంధించాడు రబాడా. 51 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 5 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా 138 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియాకు 74 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. దీంతో ఆసీస్ను ఆపడం కష్టమని చర్చ జరిగింది. బ్యాక్ టు బ్యాక్ డబ్ల్యూటీసీ టైటిల్స్ కంగారూల ఖాతాలో చేరినట్టేనని క్రికెట్ లవర్స్ భావించారు. అయితే మ్యాచ్ను రబాడా మలుపు తిప్పేశాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కాన్ఫిడెంట్గా బరిలో దిగిన ఆసీస్ను కంగారెత్తించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే మెరుపులు మెరిపించాడు. పదునైన బౌలింగ్తో కమిన్సేన్ను కంగారెత్తించాడు. ఉస్మాన్ ఖవాజా, క్యామరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, లయాన్ను అవుట్ చేశాడు. ఆస్ట్రేలియా 207 పరుగుల దగ్గరే ఆగిపోయేలా తన వంతు పాత్ర పోషించాడు. 18 ఓవర్లు వేసిన రబాడా 59 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 4 వికెట్లు సొంతం చేసుకున్నాడు. 2 ఇన్నింగ్స్లో కలిపి రబాడా దక్కించుకున్న వికెట్లు 9. ఓ రకంగా ఈ స్టార్ పేసరే విజయానికి పునాది వేశాడు. ఆ తర్వాత మర్కరమ్, బౌమా బాధ్యత తీసుకున్నారు. సౌత్ ఆఫ్రికా విజయానికి బాటలు వేశారు. లార్డ్స్లో మెమరబుల్ విజయాన్ని సఫారీ జట్టుకు అందించారు. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ ఆరంభం నుంచి ప్రొటీస్ టీం అద్భుతంగానే ఆడింది. నిలకడగా రాణించింది. విజయాల శాతం పరంగా టాప్లో నిలిచింది. రెండో స్థానంలో నిలిచిన ఆసీస్తో ఫైనల్లో తలపడింది. ఫైనల్లోనూ టాప్ క్లాస్ ఆటతీరును చూపించింది. తొలిసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ను దక్కించుకుంది.